హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ధను ఎలక్ట్రికల్ తెలుగు. ఈరోజు మనం వచ్చేసి ఇన్వర్టర్ బ్యాటర్లో వాటర్ ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకైతే ఇక్కడ చూడండి మార్కింగ్ అయితే చూడండి, వాటర్ అయితే మనకైతే బ్యాటరీలో వాటర్ లెవెల్స్ అయితే తగ్గిపోయినాయి. మనకైతే గ్రీన్ లీటర్ కంటే రెడ్ ఇక్కడికైతే రెడ్ అయితే వచ్చింది. చూడండి ప్రతి దాంట్లో మిడిల్కి అయితే వచ్చింది. ఇక్కడ మన రెడ్కు దాటకుండా ముందు అయితేనే మనం అయితే వాటర్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ ఇక్కడ ఉన్న ఇండికేషన్ అనేది పైన ఉండాలి. ఇప్పుడు మనమైతే దీంట్లో ఈ ఓపెన్ చేసి వాటర్ ఎలా ఫిల్ చేయాలో మనమైతే చూద్దాం. మనమైతే పవర్ అయితే ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కాకపోతే మీ జాగ్రత్త కోసం అయితే మీరైతే ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మేమైతే ఎలక్ట్రిషియన్ కాబట్టి మీకు తెలిసింది కాబట్టి డైరెక్ట్ అయితే చేస్తూ ఉంటాం. పవర్ ఎలా ఆఫ్ చేయాలో కూడా అది కూడా మీకైతే చూపిస్తాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకైతే యూపీఎస్ అయితే ఆన్లో ఉంది. మనకైతే ఒకసారి కనిపిస్తలేదు కానీ మనకైతే ఇక్కడ లైట్ అయితే వెలుగుతున్నాయి. యూపీఎస్ అయితే ఆన్లో ఉంది. ఆఫ్ చేయాలంటే మనకైతే ఇక్కడ లాస్ట్ సైడ్ అయితే బటన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఇట్లా ఆఫ్ చేస్తుంటే మనకి ఇక్కడ బటన్ అయితే ఆఫ్ అయిపోతుంది. చూడండి యూపీఎస్ అయితే ఆఫ్ అయిపోయింది. మనం ఒకవేళ పవర్ కనెక్షన్ కూడా ఆఫ్ చేసుకోవాలంటే మనం అయితే ఇక్కడ బటన్ అయితే ఆఫ్ చేసుకొని పవర్ కనెక్షన్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. పవర్ కనెక్షన్ ఆన్ చేస్తే మనకి మొత్తం అయితే పవర్ అయితే పోతుంది. పవర్ కనెక్షన్ కూడా ఆఫ్ చేశాను. చూడండి ఇప్పుడు మనం అయితే బ్యాటరీ వాటర్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం అయితే బ్యాటరీ వాటర్ అయితే ఫిల్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే వాటర్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ మనకైతే డిస్టిల్ వాటర్ అయితే ఉంటుంది. మనకైతే ఇక్కడ 30 ఉంది కానీ ఎంఆర్పి మనకైతే 20 రూపీస్ అని అయితే పడుతుంది. మనమైతే ఇక్కడ ఇవి ఉన్నాయిగా, ఈ క్యాప్స్ అయితే ఓపెన్ చేసి అయితే మనం అయితే వాటర్ అయితే ఓపెన్ చేయొచ్చు. మనం పెద్ద స్కూల్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే మనకైతే ఇలాంటి రూపాయి కాయిన్ 2 రూపాయల కాయిన్ ఉన్నా ఇట్లా మనం తిప్పేస్తే లూజ్ అయితే అయిపోతుంది. అన్నీ ఒకటేసారి ఓపెన్ చేసి పోసేసుకుంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ శాతం అయితే డ్రై అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు నార్మల్ టైం కంటే ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే డ్రై అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, అన్ని క్యాప్స్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం అయితే ఇందులో వాటర్ అయితే ఫిల్ చేద్దాం. మనకైతే ఈ ఇండికేషన్ కరెక్ట్ వచ్చే వరకు అయితే చూసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం అయితే ఫిల్ చేద్దాం. డైరెక్ట్ మనం వాటర్ బాటిల్తో ఈ విధంగా పోస్తే అయిపోతుంది. మనకు అక్కడ ఇండికేషన్ అనేది పైకి వస్తుంది. చూడండి మనం గ్రీన్ మార్క్ వచ్చే వరకు అయితే పోసుకోవాలి. నేనైతే 3 వాటర్ బాటిల్స్ తెచ్చాను ఇప్పుడు దీనికోసం. చూడండి పైకి వచ్చేసింది. మరి హై కూడా ఓవర్ కూడా పోయద్దు ఫ్రెండ్స్. మనకైతే బాగా బయటకు వచ్చే వరకు కూడా కొంచెం ఖాళీ అయితే ఉంచాలి. ఎక్కువ పోసినా మళ్ళీ అయితే కొన్ని అయితే వాటర్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం అయితే మనం అయితే కొంచెం ఫుల్గా ఫిల్ చేయొద్దు. చూడండి ఒక వాటర్ బాటిల్ అయితే 4 ఒక వాటర్ బాటిల్ అయిపోయింది, లీటర్ బాటిల్. చూడండి ఫ్రెండ్స్, కంపల్సరీ అయితే 6 మంత్స్కి ఒకసారి అయితే మనం అయితే ఈ విధంగా వాటర్ అయితే లెవెల్ చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మనకైతే ఇన్వర్టర్ బ్యాటరీ అనేది ఎక్కువ రోజులు అయితే లైఫ్ అయితే రాదు. తొందరగా ఖరాబ్ అయిపోయే అవకాశం అయితే, ఛార్జింగ్ అయితే ఆగదు ఎక్కువ రోజులు. ఇవి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి లేదా 6 మంత్స్కి ఒకసారి అయితే కంపల్సరీ చెక్ చేసుకొని అయితే వాటర్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మనకైతే బ్యాటరీ అనేది తొందరగా ఖరాబ్ అయిపోవడం జరుగుతుంది. మనకైతే లైఫ్ అయితే రాదు. అదేవిధంగా మళ్ళీ బ్యాటరీ తీసుకోవాలంటే మినిమం ఒక 20,000 వరకు అయితే మనకైతే అమౌంట్ అయితే అవుతుంది. అందుకోసం అయితే కంపల్సరీ అయితే మనమైతే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనమైతే ఈ విధంగా వాటర్ ఫిల్ చేసినప్పుడు ఇక్కడ మనకైతే థర్మల్ స్టార్టర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం పవర్ ఆఫ్ చేసాం కాబట్టి ఎలాంటి షాక్ అయితే రాదు. చూడండి ముట్టుకుంటున్నా, ఇక్కడ మనకైతే ఏమైనా రస్ట్ ఇట్లా ఏమైనా నచ్చిందో చూసుకోవాలి. ఇది ప్లస్ థర్మల్, ఇక్కడ వచ్చేసి మైనస్ థర్మల్ ఉంది. మనకైతే ఇదైతే ఎలాంటి రస్ట్ అయితే లేదు. ఇప్పుడు రస్ట్ కనుకుంటే ఒకసారి ఇది నట్టు తీసేసి మనం అయితే క్లీన్ చేసి సాల్ట్ పేపర్తో క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి అయితే ఫిట్ చేసుకోవాలి. ఇది దీని ప్లేస్లో ఏదైనా లూబ్రికేట్ గ్రీస్ కానీ ఏదైనా మనకైతే వాజ్నిల్ కానీ ఏదైనా కంపల్సరీ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అలా పెట్టుకుంటే మనకైతే థర్మల్స్ అయితే ఖరాబ్ కావు. అప్పుడు థర్మల్స్ ఖరాబ్ అయ్యంటే ఇది మొత్తం అయితే రస్ట్ వచ్చి ఇది మొత్తం పార్ట్ మొత్తం ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు బ్యాటరీ అయితే మనకైతే పని చేయకుండా అవుతుంది. అందుకోసం కంపల్సరీ అయితే ఇవి అయితే చూసుకోవాలి. ఇప్పుడు ఏదే విధంగా మనం అయితే క్యాప్స్ పెట్టేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. క్యాప్స్ పెట్టేసి మనకైతే పైన ఉన్న వాటర్ అయితే మంచిగా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ అదేవిధంగా కాయిన్తోనే మనం అయితే టైట్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ చూడండి, వాటర్ అయితే మనం చాలా ఈజీగా అయితే మనం ఎలక్ట్రిషియన్ లేకుండా చాలా ఈజీగా అయితే నింపుకోవచ్చు. ఇవి రాకుండా ఒకవేళ క్యాప్స్ రాకుంటే మనం కటింగ్ ప్లేట్తో 1 రూపీ కాయిన్ పట్టేసి తిప్పాలి, టైట్ ఉండండి. ఒకవేళ కొత్త అయితే టైట్ అయితే ఉంటాయి, మనం ఎప్పటికీ యూజ్ చేస్తే మనకైతే నార్మల్ లూజ్ అయితే ఉంటాయి. ఫుల్ టైట్ కూడా ఎక్కాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, ఇప్పుడు మనకైతే అన్నిట్లో వాటర్ లెవెల్ అయితే ఫుల్గానే అయితే ఉన్నాయి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే మనం ఎలక్ట్రిషియన్ లేకుండా మనం అయితే వాటర్ ఫిల్ అయితే చేసుకోవచ్చు ఇన్వర్టర్ బ్యాటరీలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.